హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిఫోర్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు, టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు చెప్పబోతున్నాను. ఈ రెసిపీ అన్నది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే గిన్నె తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను అన్నది వేసుకోండి. వాటిని కొంచెం వరకు వేపుకోండి, రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. దాని తర్వాత అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి. ఇంక ఈ విధంగా మళ్ళీ కలుపుకోండి. దాని తర్వాత అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. మీ దగ్గర తురుము ఉంటే తురుమన్నా వేసుకోవచ్చు. అలాగే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోండి. మొత్తం వేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాక ఇంక ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం అల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా మీడియం సైజ్ కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు కారం. మీరు కారం తక్కువ తినే లెక్క అయితే కొద్ది తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనం వంకాయలను అన్నది కట్ చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకోండి, అందులో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే కండ్రెక్కకుండా సాల్ట్ వేసుకుంటామండి, సో అందుకని చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోండి వంకాయలని. ఒకవైపు కట్ చేసుకొని మధ్యలోకి ఇంకోవైపు కట్ చేసుకొని అన్నీ ఈ విధంగానే కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇంకా మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అన్నది ఇంకా కొంచెం కొంచెం ఇంకా ఈ వంకాయలకి మొత్తం పట్టించాలండి మంచిగా. ఈ లోపల ఈ విధంగా పెట్టాలి, చూపిస్తున్న విధంగా వీడియోలో. సో అలా పెట్టండి. సో అన్ని వంకాయలకి ఈ విధంగానే పట్టించండి పేస్ట్ అన్నది. చూస్తున్నారు అన్నిటికీ పెట్టినాక ఏ విధంగా ఉన్నాయో. దాని తర్వాత ఇంకా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. దాని తర్వాత ఇంకా వంకాయలు అన్నది వేసేసుకోండి. కొంచెం సేపు వరకు వంకాయలు అన్నది మూత పెట్టి మగ్గించండి, ఒక 2-3 మినిట్స్ అలాగా. మగ్గించుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా మళ్ళీ మగ్గించండి వంకాయలను అన్నది. ఇంకా దాని తర్వాత మూత తీసుకొని ఇంక ఇందులోనే మనం ముందుగా చేసుకున్న పేస్ట్ అన్నది వేసుకోవాలండి. అది మన పేస్ట్ అన్నది వంకాయలకి పట్టినాక మిగిలిపోతుంది కదండి, సో ఆ పేస్ట్ అన్నది ఇంక ఇందులో వేసేసుకోవడమే. ఇంకా వేసేసుకొని కొంచెంసేపు వరకు మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గినాక ఇంకా వాటర్ అన్నది వేసుకోవాలండి. ఇందులో మీకు కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ అన్నది వేసుకోండి కర్రీలో. ఇంక చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ అలా ఉడికిచ్చారంటే ఈ విధంగా ఉడుకుతుంది. ఇంక ఇందులోనే కొంచెం గరం మసాలా అన్నది వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కూర అడిగడుతుంది. సో అందుకని ఇంకా మ్యాక్సిమం ఇంకా మన వంకాయలు అన్నది మొత్తం ఉడికిపోయాయండి, కర్రీ అన్నది ఉడికిపోయింది. సో ఇంక దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచారంటే ఇంక మన వంకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయింది, గుత్తి వంకాయ కర్రీ. చూస్తున్నారు కదా, అంత థిక్నెస్ ఉంటే చాలండి, ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.